సైడ్ 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 బయటికి రావాలి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్తి నందిత కారు ప్రమాదంలో కన్నుమూశారు. లాస్తి నందిత ఇటీవల వరుసగా ప్రమాదాలకు గురయ్యారు. 3 ప్రమాదాలు జరగ్గా మూడోసారి ఆమె మృత్యువు నుంచి తప్పించుకోలేకపోయారు. ఇక లాస్తి నందిత మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు లాస్తి నందిత కుటుంబానికి సంతాపం తెలిపారు. లాస్తి నందిత మృతి పట్ల టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ రోజు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్తి నందిత మృతి చెందారనే వార్త దిగ్భ్రాంతికి గురిచేస్తుందన్నారు. తండ్రి సాయన్న చనిపోయిన ఏడాదిలోపే ఆమె మృతి చెందడం దురదృష్టకరమని అన్నారు. ఉజ్వల భవిష్యత్తున్న ఆమెను విధి బలి తీసుకుంది. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని చంద్రబాబు ట్వీట్ చేశారు. గతంలో టీడీపీ తరపున 4 సార్లు 1994, 1999, 2004, 2009 ఎన్నికల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా సాయన్న గెలుపొందారు. చంద్రబాబుకు సాయన్నకు సన్నిహిత సంబంధం ఉండేది. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరిన సాయన్న 2018 ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న గతేడాది అనారోగ్యంతో మరణించడంతో ఆయన కుమార్తె లాస్య నందితకు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. అంతకుముందు ఆమె కార్పొరేటర్గా పనిచేశారు. ఇటీవల లాస్తి నందితకు రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండలో జరిగిన కేసీఆర్ బీఆర్ఎస్ సభకు హాజరై తిరిగి హైదరాబాద్ వస్తూ ఉండగా నార్కెట్పల్లి సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు గాయాలయ్యాయి. ఇంతలోనే మళ్లీ ఇప్పుడు రోడ్డు ప్రమాదం జరిగి లాస్తి నందిత మరణించడం ఆమె అభిమానులను కంటతడి పెట్టిస్తోంది. 10 రోజుల వ్యవధిలోనే ఆమె ప్రయాణిస్తున్న కారు 2 సార్లు ప్రమాదానికి గురి కావడం గమనార్హం. ఈ 2 సార్లు ఒకే డ్రైవర్ ఆమె కారు నడిపాడు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల రాజకీయ నేతలు విచారం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సహా పలు పార్టీల నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె అకాల మరణం బాధించిందని విచారం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. కంటోన్మెంట్ శాసనసభ్యురాలు లాస్య నందిత అకాల మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు రేవంత్ రెడ్డి. నందిత తండ్రి స్వర్గీయ సాయన్న గారితో నాకు సన్నిహిత సంబంధం ఉండేదని గుర్తు చేసుకున్నారు. ఆయన గతేడాది ఇదే నెలలో స్వర్గస్థులవడం, ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణం చెందడం అత్యంత విషాదకరమని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. గతేడాది ఫిబ్రవరి 19న లాస్య నందిత తండ్రి బీఆర్ఎస్ నేత సాయన్న మరణించారు. ఆయన మృతి చెందిన ఏడాదికే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం కుటుంబ సభ్యులను శోక సందర్భంలోకి నెట్టేసింది. ఆమె వ్యక్తిగత జీవితంలో రాజకీయాల్లో తండ్రే తన తొలి గురువు అని ఒక ఇంటర్వ్యూలో తెలిపారామె. కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ చేసిన లాస్య నందిత తండ్రి కోసం రాజకీయాల వైపు అడుగువేశారు. 2017లో కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో 4వ వార్డు నుంచి పోటీ చేసిన లాస్య నందిత అతి కొద్ది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా గెలుపొందారు. అనంతరం 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.